In this journey, the most powerful force will always be our teachers. Many served without proper salaries. Some walked long distance to teach all of us. They stitched together resources when there were none. They continued the work even when aid was withdrawn. Teachers of Don Bosco, you didn't teach for careers. You taught for a cause. You touched children when life has not touched them with kindness. సో ఇక్కడున్న టీచర్లందరికీ నా హ్యాట్స్ ఆఫ్. మీకు మేము అండగా నిలబడతాం. 1972లో ఫాదర్ చిన్నప్ప థామస్ గారు సమాజాన్ని వేరే అద్దాలతో చూశారు. వికలాంగుల్ని ఒక గుంటూరు రైల్వే స్టేషన్ లో చూసి కేవలం ఆ అబ్బాయిని రెస్క్యూ చేస్తమే కాదు, ఆనాడు ఆయన తీసుకునే నిర్ణయం ఒక మూవ్మెంట్ లాగా మారింది. గడిచిన 50 సంవత్సరాలు ఆయన ఏ మార్గం అయితే ఎంచుకుని, అంటే ఒక కంపాషన్ కానివ్వండి, కరేజ్ తో ఒక ఎక్స్ట్రాడినరీ హ్యుమానిటీ మనకు అందజేస్తాం జరిగింది. మనందరం ఈ సభాముఖంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సమాజంలో ఉన్న అన్ని సమస్యలు ఒక వ్యక్తినో ఒకే ఒక వ్యవస్థ తీర్చగలుగుతుందని నేను అనుకోను. కానీ అందరం కలిసికట్టుగా వచ్చినప్పుడే, కలిసికట్టుగా పనిచేసినప్పుడే మా సమాజంలో ఏ మార్పు అయితే మన అందరం ఆశిస్తున్నామో అది సాధించగలుగుతామని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేస్తున్నా.